వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 13వ రోజు పారాయణం. పెదకుమర్ల వారికి చెప్పిన కాలజ్ఞానము. మహాకలియుగంలో 5000 సంవత్సరాల తరువాత ఈ లోకమున ధర్మము నశించిపోతుంది, అధర్మము ప్రబలుతుంది, అన్యాయము న్యాయమవుతుంది, న్యాయము అన్యాయమవుతుంది, అబద్ధం నిజమవుతుంది, నిజం అబద్ధమవుతుంది, క్షణికానందాన్నిచ్చే లౌకిక విద్య ఎక్కువ అవుతుంది. స్త్రీలు పురుషులు అనే జాతులు రెండే అని వాదులాడతారు. వేదశాస్త్రములు విప్రుల కల్పితములని, వర్ణాశ్రమములు కట్టుకథలని, మాతంగులు పవిత్రులని, పశుపతులు గొప్ప అని, మంత్రతంత్రములు మిథ్యలని తగులాడుతారు. భక్తి జ్ఞాన వైరాగ్య పౌరుషములు పట్టుతప్పుతాయి. భార్యాభర్తలు, సోదరులు సోదరీమణులు, బంధువులు గురు శిష్యులు, రాజు సామంతులు ఒకరినొకరు మోసగించుకుంటారు. మాన ప్రాణములు కొల్లగొడతారు. ఋతువులు కాలగతి తప్పుతాయి. పంటలు పెరుగుతాయి, తెగుళ్ళు పెరుగుతాయి. ప్రభవ పార్థివ మధ్య ప్రళయం వస్తుంది. ప్రజలు పశువులు పంటలు నశించిపోతాయి. ప్రాణము లేని రాతి వల్ల, ఉప్పొంగిన సముద్రం వల్ల పల్లె పట్టణ ప్రజలు గొడవలు పడి నశించిపోతారు. ప్రజలే ప్రభువులవుతారు. కాశీలోనే భక్తులుంటారు. పడమటి దేశమును స్త్రీలు పరిపాలిస్తారు. ఉత్తరమున యుద్ధాలు జరుగుతాయి. దక్షిణమున తగువులాడుకొని ప్రజలు చనిపోతారు. రుద్రభూమిలో భక్తులు ఉదయిస్తారు. తల్లిదండ్రులు స్త్రీలను అమ్ముకుంటారు. జితేంద్రియులు ధనుర్బాణముల వల్ల చనిపోతారు. శూద్రులు ధర్మబోధనలు చేస్తారు. యథా రాజా తథా ప్రజాకి బదులు యథా ప్రజా తథా రాజా ఏర్పడుతుంది. గొర్రెపాడి ఆరిక పంట అధికమవుతాయి. స్త్రీలు రాజ్యమేలుతారు. ఆకాశము రక్తవర్ణం అవుతుంది. కొండంత నక్షత్రం ఉదయిస్తుంది. అది అనేక నామములతో పిలువబడుతుంది. దానిని చూసి చాలామంది చనిపోతారు. వీరభోగ వసంతరాయుడినై నేను వచ్చి అనుకున్న పనులు క్షణంలో నెరవేరుస్తాను. చీమ ఏనుగులాగా కనపడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. 5 తలల మేకపోతు పుడుతుంది. పొత్తిళ్లలోని బిడ్డలు మాట్లాడతారు. గోవు గర్భంలో ఉన్న లేగదూడలు కనపడతాయి. చేదు తీపి అవుతుంది, తీపి చేదు అవుతుంది. వేప చెట్టుకు అమృతం పుడుతుంది. అమావాస్య రోజు పిడుగుపడి చుక్కలు నేల రాలుతాయి. కొండల నుంచి కేకలు వినిపిస్తాయి. 5 శిరస్సులు గల గోవు 2 యోనులు గల దూడ పుడుతుంది. ఒక యోని ఆవు యోనిగాను, మరొకటి మానవ యోనిగాను ఉంటుంది. గోవు గర్భమున మనిషి పుడతాడు. ఇత్తడి బంగారంలాగా చలామణి అవుతుంది. నాగమల్లెలు నశించిపోతాయి. నా మహిమ తెలుసుకున్న భక్తులు నన్ను పూజిస్తారు. వారిని తల్లి బిడ్డను చూచుకున్నట్లు చూస్తాను. ఆకాశంలో సూర్యుని మహిమలు మానవులకి కనబడుతాయి. అది నా రాకకు గుర్తు. సూర్యుడు పచ్చగాను మనిషిలాగా కనబడతాడు. భావనామ సంవత్సరమున నదులు పొంగుతాయి. 25 పట్నాలలో రక్తము పారుతుంది. భూమి నుండి ఓంకారము వినపడుతుంది. పలనాడులోని బ్రాహ్మణుడి ఇంట కాకరపాదుకు చింతకాయలు కాస్తాయి. వనగానపల్లెలోని కాలజ్ఞానము పాతరపై చింత చెట్టుకు జాజి పువ్వులు పూస్తాయి. కనకదుర్గమ్మ కొండపై కలహాలు పుట్టి కొండ పగులుతుంది. నిలువ నీడలేని దుర్గ కందిమల్లయ్య పల్లె చేరుకుంటుంది. 7 పుట్ల నల్లులు కృష్ణానదీ తీరాన రాలుతాయి. పాపాగ్ని మఠము మహోన్నతం అవుతుంది. కుంభకోణంలో గుడి కూలిపోయి మూల విరాట్ రూపము మాసిపోతుంది. 5 ఏళ్ల పిల్లలు భవిష్యత్తుని చెబుతారు. కాశీలో పంచవన్నెల చుక్కలు మింట పొడుస్తాయి. జగన్నాథుడు చంద్రగిరిని చేరుతాడు. చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. దేశము అల్లకల్లోలమవుతుంది. కరువు కాటకాలు కలుగుతాయి. ధనవంతులు దరిద్రులవుతారు. మెట్టలు గుంటలు సమానమవుతాయి. తేలికైన వస్తువులు నీట మునుగుతాయి. బరువైనవి తేలుతాయి. 17 వంతు జనాలు ఉత్పాతములకు పాల్పడి నశిస్తారు. ద్వాదశాక్షరిని 12,000 సార్లు జపించిన వారికి నేను ప్రత్యక్షమై కాపాడుతాను.
చెన్నపట్నంలోని రక్తాక్షిలో 7 ఏండ్ల బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ములు గల బాలుడు జన్మించి 20 దినములు జీవిస్తాడు. ఆ తరువాత వీరభోగ వసంతరాయలునై నేను వస్తాను. 32 బిరుదులు దాల్చి దుర్మార్గులను సంహరిస్తాను. కర్నూలుకు ఉత్తరాన ఉన్న శివాలయంలో వేప చెట్టు పుట్టగా పార్థివలో దానికి 1 నెలపాటు మహోత్సవాలు జరుగుతాయి. ఆ తరువాత చెడు వాసన పుట్టి అక్కడి వారు బొబ్బలతో చనిపోతారు. హూణ విద్యలు నేర్చుకుని జ్ఞానశూన్యులై అధర్మములను ప్రోత్సహిస్తారు. సువర్ణముఖిలో 11 మంది భక్తులు పుడతారు. బంగాళంలో జనులు జలము పాలవుతారు. 3 నెలల పసివాడు పెద్దలతో చర్చిస్తాడు. నరుడు నక్కలాగా అరుస్తాడు. నక్క నందిలాగా మొరుగుతుంది. పంది నాయనా అనుచు అమ్మా అని కేకలు పెడుతుంది. అరచేతిలో పుండ్లు, మోకాళ్లలో మంటలు, తొడలలో పోట్లు పుడతాయి. అగ్నివర్షము, విషగాలులు, కొండ శిఖరాలు కూలిపోవటంతో అనేక మంది దుష్టులు రాలిపోతారు అని ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారు పెదకొమర్ల వారికి కాలజ్ఞానమును బోధించారు. గోవిందమ్మ తల్లికి కలలో సోది చెప్పిన స్వామి. ఇన్ని వింతలు జరిగిన గోవిందమ్మ తండ్రి శివకోటయాచార్యులు మాత్రం స్వామివారి పట్ల పెడభావమును వీడలేదు. స్వామివారు తన కుమార్తెని ఎక్కడ వలలో వేసుకొని పోతాడోనని భయపడ్డాడు. ఒకనాటి రాత్రి స్వామివారు ఆ దంపతులకు కలలో సాధు రూపంలో దర్శనమిచ్చి శివాలయం దగ్గరున్న మునికి వారి కుమార్తెనిచ్చి వివాహము చేయకపోతే ఆమె ప్రాణత్యాగం చేస్తుందని హెచ్చరించారు. అలాగే ఆ తెల్లవారుజామున ముసలి ఎరుకలసాని రూపమున స్వామివారు ఎరుక ఎరుకోయమ్మ ఎరుక చెబుతానమ్మ సోది సోదోయమ్మ సోది చెబుతానమ్మ అంటూ పెదకొమర్ల గ్రామంలో తిరగసాగారు. రూకంతో, నుదుట బొట్టుతో, పెద్ద కొప్పుతో, మోచేతి రవికతో, మెడలో పూసల దండలతో, చంకన సందిటి బుట్ట, చేతిలో చిన్న కర్ర పట్టుకొని గూని వలన కాస్త నడుము వంచి ఆ ముసలి ఎరుకల సాని సోదమ్మ సోది అని వీధులలో వైపు తిరుగుతుంటే అమ్మలక్కలు ఆమెను పిలిచి సోది చెప్పించుకొని మిక్కిలి తత్తంపడి సోదిలోని పరమార్థము తెలియక గోవిందమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడకు సోదమ్మను గురించి చెప్పారు. అమ్మలక్కల మాటలు విన్న గోవిందమ్మ తల్లి ఆ వింత తాను తెలుసుకోవాలని తన కూతురికి కాబోయే భర్తను తెలుసుకోవటానికి ఆ ఎరుకల సానిని పిలిపించింది. గోవిందమ్మ తల్లి ఆవిడకు భోజన దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ తదుపరి సోది అడుగుటకు కూర్చుంది. సోదమ్మ, నీ పేరేమి? నీ దేవురు? నీ భర్త పేరేమి? నీకు బిడ్డలు ఎంతమంది? ఈ ముసలి వయసులో కూడా ఇలా ఊరూరా ఎందుకు తిరుగుతున్నావు అని అక్కడున్న అమ్మలక్కలలో ఒక ఆమె ప్రశ్నించింది. అమ్మలారా, నాకు ఒక ఊరనేమున్నది, అంతా నాదే. నా భర్త గుణశూన్యుడు. నాకు 3 మగబిడ్డలు, 6 ఆడబిడ్డలు. సోది చెప్పుటకై పుట్టిన వారము. ఈ భూమి ఉన్నంతకాలం నాకు ఈ పని తప్పదు. సమస్తమునందు వ్యాపించినదే నా ఎరుక. 7 సముద్రాల అవతల రెక్కల కొండ మీద 6 శిఖరాల మీద ప్రవహించు 3 నదుల మ్రోలగల 4 త్రోవల మధ్యస్థానమున వెలుగొందు సుస్థిర జ్ఞానమే నా ఎరుక. నీకు సోది చెప్పటానికి వచ్చిన ఎరుకల సానిని నీవు తెలుసుకోవాలనుకున్న ప్రశ్న అడుగు అని హెచ్చరించింది. గోవిందమ్మ తల్లి ఆ పలుకులకు తన్మయురాలై బియ్యము తెప్పించి చాటలో పోసి ఇష్టదేవత ఈశ్వరుని ముమ్మారు మనసులో తలుచుకొని తన కుమార్తెకు రాబోయే వరుని గురించి ప్రశ్నించింది. అంతటా ఆ ఎరుకల సాని చేతి బెత్తము ఆమె అరచేతి నుంచి చేటలో గల బియ్యమునకు ముమ్మారు తాకించి ముమ్మారు నుదుటికి తాకించి కొల్హాపురీశ్వరుని తలుచుకొని సమస్త దేవతలను ఆహ్వానం చేసి, అమ్మ, నీ మనసులో తలచిన ప్రశ్న నీకు మేలు చేస్తుందని దేవతలు చెబుతున్నారు. నీ కూతురు గురించి అడిగావు. నీవు, నీ భర్త ఆమె పెళ్లి గురించి చింతిస్తున్నారు. దిగులు మాని ధైర్యంగా ఉండండి. సన్యాసిని ఒకరిని వరించింది నీ ముద్దుల కూతురు. అన్నపానాదులు ముట్టుకోవడం లేదు. నిద్రమాని కుమిలిపోతోంది. ఆమె కోరిన పురుషుడు ఎటువంటి వాడోనని మీకు దిగులు. చింతమాని అతనికి మీ కూతురునిచ్చి పెళ్లి చేయండి. లోకరక్షకుడిని భర్తగా పొందే ఆమెకు తల్లిదండ్రులైన మీరు అదృష్టవంతులవుతారు. అడ్డు చెప్పుతున్న నీ భర్తే తన అల్లుణ్ణి కోరి తెచ్చుకుంటాడు. చూస్తుండు. నా మాట సత్యము, నమ్ము. ఆ మహాజ్ఞానే నీ కల్లుడవుతాడు. అతడు సిరి సంపదలు లేని సన్యాసి అనుకోకు. ఈ లోకమంతా ఆయనదే. తెలుసుకోవే వెర్రి తల్లి. నా వాక్కు తోడు, సకల దేవతల తోడు అని పలికింది. గోవిందమ్మ తల్లి ఆ ఎరుకల సాని చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఆ ఎరుకల సాని
అక్కడ నుండి ఏ క్షణాన వెళ్ళిపోయిందో గమనించలేదు. అంతలో ఆమెకు మెలకువ వచ్చి ఇదంతా కల అని అనుకుని తెల్లవారుజామున వచ్చిన కలలు నెరవేరుతాయని ఉప్పొంగిపోయింది. స్వామివారికి శివకోటమ్మ ఇంట ఆతిథ్యం. గోవిందమ్మ తల్లి మేల్కొని తన కల గురించి తన భర్త శివకోటయ్యకు వివరించి స్వామిని ఎలాగైనా ఒకసారి ఇంటికి తీసుకురమ్మని కోరింది. కుమార్తె గోవిందమ్మ ఆయనను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పడం వలన ఊరి వారంతా ఆయనను మహానుభావుడని పొగుడుతుండడం వలన తన కలలో కనపడిన స్వామి కుమార్తె కోరికను తీర్చమని ఆదేశించడం చేతను తన భార్య కలగన్న సోది వృత్తాంతము వినుట చేతను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆహ్వానించటానికి గట్టిగా నిశ్చయించుకుని శివాలయానికి బయలుదేరాడు శివకోటయ్య. శివాలయంలో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఆయన చుట్టూ చేరిన భక్తులను శిష్యులను చూసి పరవశించి అనుకోకుండానే చేతులెత్తి నమస్కరించి స్వామివారి సన్నిధికి వెళ్ళాడు. అతని రాకను గమనించిన శివకోటయ్య స్వామి సాదరంగా అతనిని ఆహ్వానించి తన దగ్గర కూర్చోబెట్టుకొని భక్తులందరినీ ఒక్కొక్కరిగా సాగనంపి ఆ తర్వాత శివకోటయ్య వైపు ప్రసన్నంగా చూసి మీ రాకకు గల కారణం ఏమిటని అడిగారు. స్వామి, మీది ఏ ఊరు, ఏ కులము, ఏమి పేరు, మీ తల్లిదండ్రులెవరు, మీ వివరాలు చెప్పి నన్ను చరితార్థుణ్ణి చేయండి అని అడిగాడు శివకోటయ్య. అయ్యా, నేను విశ్వబ్రాహ్మణ కులం వాడిని, లోక సంచారిని. నా పేరు వీరబ్రహ్మము. నా గ్రామము కందిమల్లయ్యపల్లె. ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు నన్ను కన్న తల్లిదండ్రులు. వీరపాపమాంబ వీరభోజయాచార్యులు నన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అని స్వామి చెప్పారు. స్వామి, మేము విశ్వబ్రాహ్మణులమే. అహంకారం వల్ల ఇంతకాలం మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను. మీరు ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని శివకోటయ్య స్వామివారిని ఆహ్వానించాడు. ఆ మాటలకి శ్రీవారు, అయ్యా, నాకు ఈ పూటకి సంకటి కలదు. దానినే మీ ఇంట తినడానికి మీరు ఒప్పుకుంటే తప్పకుండా మీ ఇంటికి వస్తాను అని చెప్పారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పగా ఇంకేం మాట్లాడాలో తెలియని శివకోటయ్య అలాగేనని చెప్పి తన వెంట స్వామివారిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. గోవిందమ్మ తల్లి మధ్యాహ్న సమయంలో స్వామివారి స్నానాధికముల నిమిత్తము నీళ్లు తోడగా ఆయన స్నాన జపాదులను పూర్తి చేసుకుని శివకోటయ్యతో పాటు భోజనమునకు కూర్చున్నారు. అంతటా గోవిందమ్మ తల్లి భోజనములను వడ్డించటానికి సంకోచపడుతుండగా వారిని చూసి, స్వామి, అమ్మ, ఎందుకు సంకోచిస్తున్నారు? నా సంకటి నాకు వడ్డించి మీ వారికి మీరు వండి వార్చిన పదార్థాలను వడ్డించండి అని చెప్పారు. ఆమె అలాగే చేసి స్వామివారి సంకటి మూట ఆయన ముందు ఉంచారు. స్వామివారు ఆ సంప్రోక్షణ చేసి మూట విప్పేసరికి అందులో సంకటికి బదులు పంచభక్ష పదార్థములు అప్పుడే వండిన వాటి వలె పొగలు కక్కుతూ ఘుమఘుమలాడుతుండటం చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. అంతటా ఆ దంపతులు భక్తితో చేతులు జోడించి, స్వామి, మీ మహత్యం తెలియక మేము ఏమైనా అపచారం చేసి ఉంటే మన్నించండి. మీ దివ్య మహాత్మ్యముతో తయారైన ఆ ప్రసాదమును మాకు ఇచ్చి మమ్మల్ని కృతార్థుల్ని చేయండని వారు ప్రార్థించగా వారిని దగ్గరకు పిలిచి తన సంకటి మూటలో ఏర్పడిన పంచభక్ష్య పరమాన్నములు వారికి ఇచ్చి స్వామివారు వారిని ఆశీర్వదించారు. ఆ తరువాత ఆ దంపతులు తమ కూతురైన గోవిందమ్మతో స్వామికి నమస్కారం చేయించారు. వీరబ్రహ్మేంద్రుడు ఆమెను శీఘ్రమేవ కళ్యాణత సిద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదించి ప్రసాదమిచ్చి ఆ దంపతులకు అనేక వేదాంత రహస్యములను బోధించారు. ఇక స్వామివారితో గోవిందమ్మ వివాహానికి అడ్డంకులనేవి లేకపోయాయి. శివకోటయ్య దంపతులు ముహూర్తమును నిశ్చయించి అత్యంత వైభవంగా గోవిందమ్మను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి ఇచ్చి వివాహం చేశారు. సతీ సమేతముగా స్వామివారి తీర్థయాత్ర. వివాహానంతరం స్వామివారు అత్తవారింట కొంతకాలం ఉండి అక్కడి నుండి భార్య గోవిందమ్మను తీసుకుని కందిమల్లయ్యపల్లెకు చేరుకున్నారు. ఆ ఊరి గృహస్థాశ్రమ ధర్మములను నియమంగా చేస్తూ శిష్యులకు బ్రహ్మజ్ఞానము బోధించసాగారు. కొన్ని రోజుల తర్వాత స్వామివారికి పుణ్యక్షేత్రములు తిరిగి రావాలన్న కోరిక కలిగింది. గోవిందమ్మకు కూడా పుణ్యక్షేత్రాలను చూడాలనిపించి భర్తను కోరింది. కనుక భార్యను వెంట పెట్టుకుని ఒక శుభదినమున స్వామివారు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ దంపతులు మార్గమధ్యమున ఋషి ఆశ్రమములలో బస చేయుచు
తాపసోత్తములను దర్శించుకుంటూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయుచు దేవాలయాలను దర్శిస్తూ ఉత్తర దేశమున గల కాశీ ద్వారకాది సమస్త క్షేత్రములను చూసుకొని దక్షిణాదికి వచ్చి రామేశ్వరము, చిదంబరము, కంచి, కాళహస్తి, తిరుపతి మొదలగు క్షేత్రములను ఒక్కొక్కటిగా దర్శిస్తూ శ్రీశైలమునకు చేరుకున్నారు. అక్కడ ఉన్న శ్రీశైల మల్లికార్జునుడికి పూజ చేసి కొంతకాలం శ్రీశైలంలో ఉండి తిరిగి బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ భక్తులకు నవాబుకు దర్శన ఆశీర్వాదాలిచ్చి బయలుదేరి మహానంది, అహోబిలము, ఓంకార క్షేత్రము, గిద్దలూరు మీదుగా కందిమల్లయ్య పల్లెకు తిరిగి వచ్చారు. ఆ ఊరి భక్తులంతా కలిసి స్వామివారికి ఒక మఠమును కట్టించి ఇచ్చారు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 13వ రోజు పారాయణం సంపూర్ణం.